సో నా పక్కన ఎవరున్నారో తెలుసు కదా. ఇప్పుడు 1 మంత్ నుంచి చీటింగ్ కి అంటే చీట్ మీల్ కి పేరు నేను తింటే పెట్టాను. 1.5 మంత్ అయితే సూపర్ గుడ్ చేసింది ద చీటింగ్ గర్ల్. అయ్యో నిజంగానే 1.5 మంత్ చాలా సిన్సియర్ గా చేశారు. ఒక 1 మంత్ నుంచి ఎక్కువ చీటింగ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ షూటింగ్స్ కదా. నాకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ నాకంటే సన్నగా అయిపోయింది కదా అంటే. యా నేనైతే అక్క నిజంగా చెప్తున్నా, వీడియో కోసం కాదు దేనికోసం కాదు, ఈవెన్ 1.5 మంత్ చేసి అక్కడక్కడ చీటింగ్ చేసినా కూడా నాకు వచ్చే రిజల్ట్స్ అంటే కంప్లీట్ గా మై లివర్ ఇస్ క్లియర్. నిన్ననే టెస్టులు చేయించుకున్నాను, మీకు కూడా పంపించాను. కాబట్టి మార్క్ కూడా అలానే ఉంది, టెస్ట్ మార్క్ కంప్లీట్లీ క్లియర్. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అక్క, నేను ఒక 5 years నుంచి ఒక పెయిన్ తో బాధపడుతున్నా. మీకు ఇప్పటి వరకు నేను షేర్ చేయలేదు. బ్యాక్ నెక్, ఈ షోల్డర్. నాకు హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఈ 5 years నుంచి. ట్రస్ట్ మీ, ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియదు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, కంప్లీట్లీ పెయిన్ ఇస్ గాన్ అక్క. బికాస్ ఐ గివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అది ఏంటో నాకు తెలియదు. వితౌట్ మెడికేషన్. మీరు ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కి వెళ్ళినా వాళ్ళు సప్లిమెంట్స్ ఇస్తారు, చాలా ఇస్తారు. నేను వాడాను అంటే సప్లిమెంట్స్ వాడటం తప్ప అంటే డైట్ చేయలేని వాళ్ళు వాడచ్చు. ఎవరైతే డైట్, నేను నీకు ఒక మెడిసిన్ ఇచ్చానా? మెడిసిన్ లేదు, ఏం లేదు. ఒక 1.5 month సిన్సియర్ గా చేసి ఆ తర్వాత చీటింగ్ చేస్తూ చేశాను. ఎంత తగ్గావు? నేను 5 kgs అయితే తగ్గాను. తనది పీక్ వెయిట్, అంటే తను అసలు వెయిట్ తగ్గాలని రాలేదు. తను ఓన్లీ కొంచెం టమ్మీ తగ్గి తన హెల్త్ అంటే తన అబ్నార్మల్, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొంచెం లివర్ ఫ్యాటీ లివర్ ఉంది, లైట్ గా ఉంది. సో అది 1.5 month లో స్ట్రిక్ట్ గా చేస్తే క్లియర్ అయిపోయింది. క్లియర్ అసలు నేను ఆశ్చర్యపోయాను. నేను గత 1 month నుంచి చీటింగ్ చేస్తున్నా, అసలు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అని భయపడుతున్నాను. బట్ ఫస్ట్ లో అయితే సిన్సియర్ గా 1.5 month చాలా సిన్సియర్ గా చేశా, లివర్ క్లియర్ అయిపోయింది. అండ్ నాకు బాగా ఎమోషనల్ గా అనిపించిన విషయం ఏంటంటే 5 years నుంచి బాధపడుతున్నాను అక్క ఈ షోల్డర్ పెయిన్, ఇదంతా పెయిన్, బ్యాక్ నెక్ పెయిన్. ఏదైనా ఒక్క హెవీ హారం వేసుకున్నా కూడా నాకు పెయిన్ వస్తుంది, ఏ హెయిర్ స్టైల్ చేసుకున్నా పెయిన్ వస్తుంది. బట్ నేను గమనించుకోలే, అంటే మీకు కూడా నేను చెప్పలేదు కదా, నేను ఆ పెయిన్ తోని అలవాటు పడిపోయాను. తప్పదు ఇంకింతే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అలవాటు పడిపోయాను. సడన్ గా ఒక రోజు రియలైజ్ అయ్యా, ఏంటి పెయిన్ లేదు, ఏం లేదు. ఒక 2 months తర్వాత నిజంగా అంటే ట్రస్ట్ మీ, అదొక పరిగణనలో తీసుకోకపోయినా, బికాజ్ ఓన్లీ ఫుడ్, నేను ఏ మెడిసిన్ వాడలేదు, ఏమీ వాడలేదు, ఓన్లీ అక్క చెప్పిన డైట్ మాత్రమే తీసుకున్నా. ఆల్ మై పెయిన్స్ గాన్. ఈవెన్ నేను షూటింగ్స్ లలో ఒక 5 hours 4 hours ఇలాగే నించొని షూట్ చేస్తాము ఈవెంట్లలో. అట్లలో నాకు ఇంతకు ముందు అయితే ఓవర్ స్ట్రెయిన్ ఇట్లా అయిపోయేదాన్ని. మన డైట్ వాడిన దగ్గర నుంచి నాకు అసలు ఎనర్జీ లెవెల్స్ నో డ్రాప్. నేను అనుకున్నా డైట్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ ఉంటాయి ఎట్లా అని అనుకున్నాను, కానీ ఈ పెయిన్స్ కానీ ఇక్కడ పెయిన్స్ కూడా వస్తుంటాయి కదా, ఎక్కువ నించుంటాయి, ఫుడ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా లేవు అక్క. నిజంగా నేను ఆశ్చర్యంగా ఉంది, నాకు నిజమేనా నాకే అనిపిస్తుంది. నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, సో ఆ ఇన్ఫ్లమేషన్ పోవటం వల్ల నీకు అన్ని పెయిన్స్ పోయినాయి. పెయిన్స్ లేవు అసలు, నాకే ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ అక్క. నిజంగా నువ్వు చీట్ మీల్ చేసినా వెయిట్ పెరిగావా? పెరగలేదు అక్క, అంత నేను చీట్ చేయలేదు. అంటే హెవీగా తినేయడం అంత, అంటే అప్పుడప్పుడు కొంచెం బిర్యానీ తిన్నా కూడా ఇంతే. నా ముందు అయితే ఒకసారి కేక్ తినింది, ఇంకోసారి చికెన్ తిన్నా, 2 times కలిసా చీట్ మీల్. అప్పుడు నాకే కనపడతారు. సో తిన్నా అక్క అని మరి అడిగి అందరి ముందు ఏం మాట్లాడతాను. అదే మార్నింగ్ కాల్ చేసి తిన్నా అంటే కడుపు నొప్పి అని చెప్పు, మోషన్స్ అవుతున్నాయి అని చెప్పు, ఇంకో పార్టీకి వెళ్ళి అక్కడ తినేసేవని చెప్పు, ఇలా నేను ఏమన్నా సజెషన్స్ ఇస్తా. అందరి ముందు వచ్చి అక్క తినమంటున్నాను తిన్నా అంటే అక్కడ 4-5 నా వైపే చూస్తా ఉంటారు. సరేలే లేదక్క, ఒకరోజు చీట్ చేసిన అంత హెవీ చీటింగ్ అయితే నేను నిజంగా చేయలేదు. నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఇచ్చే డైట్ ఫాలో అవడం వల్ల అది నాకు బ్యాలెన్స్ అయిపోయి వెయిట్ పెరగడం అయితే అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులు డైట్ చేయమన్నాను, బికాజ్ ఒక చిన్న మమ్మీ టమీ. ఎలాగో డైట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ గా చేయమనే చెప్తాను. అంటే యూ డిడ్ 1.5 month ఎక్స్ట్రీమ్ గుడ్ డైట్. అంటే ఇంకా ఏది డివియేషన్ యంగ్ కూడా అయిపోయింది ఫేస్. కెమెరాలో బాగుంది, చాలా బాగుంది అక్క. మొన్న అందరు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంత నువ్వు ఏ కాలేజ్ ఎక్కడ అని అడగలేదు, లేదండి నాకు పెళ్ళైంది అని. నన్ను అక్క అంటావా ఆంటీ అంటావా? అక్కనే అంట ఇప్పుడు. సో అంత చిన్న పిల్లలా అయిపోతుంది నీలిమా. లేదండి, అంటే నిజంగానే చెప్పిన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఓన్లీ ఫుడ్ మాత్రం. అంటే నేను ఈ మధ్య కాలంలో అక్క దగ్గర జాయిన్ అయ్యి తెలుసుకున్నది ఏంటి అంటే, ఓన్లీ ఫుడ్ మాత్రమే మన తీసుకున్న లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ మాత్రమే మన హెల్త్ ని, మన మైండ్ ని, మన బాడీ కానీ, సోల్, ఈవెన్ మన సోల్, మన థాట్స్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్ సెట్ అయిపోతే. నాకు ఇంతకు ముందు చాలా కోపం ఉండేది అక్క, ఇంతకుముందు చాలా కోపం ఉండేది. ఎందుకంటే చిరాకుగా ఉండేది. హోల్ డే షూట్స్ చేసేవాళ్ళం, నైట్ షూట్స్ ఉండేవి, ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకోవాలి. కానీ ఇప్పుడు నా మైండ్ అంత చిరాకు లేదు, వెరీ సెటిల్డ్ అయిపోయింది. ఓకే ఇది చేద్దామా, ఓకే రెడీ, కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, స్ట్రెస్ తగ్గింది. మెయిన్ నాకు స్ట్రెస్ తగ్గింది. అంటే అది మీరు నమ్మడం కోసమో నమ్మకపోవడం కోసమో నేను అయితే చెప్పట్లేదు. నేను కన్సల్టేషన్కి వచ్చి ఒక డాక్టర్తో ఏదైతే నా పర్సనల్గా నేను షేర్ చేసుకుంటున్నానో అట్లా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలుసులేదు, అది వర్డ్స్ లో తెలిసిపోతుంది. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్. నా దగ్గర మెడికేషన్స్ లేవు అనే వర్డ్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మెడిసిన్స్ వాడినా తప్పు లేదు. నా డైట్ చేయలేని వాళ్ళు వెయిట్ తగ్గడానికి, మెడిసిన్ గురించి మాట్లాడదు కూడా, వెయిట్ తగ్గడానికి మెడిసిన్స్ వాడుకోండి. నేను దేన్ని ఏ ప్రోడక్ట్ ని రాంగ్ అని అన్నాను. నా డైట్ చేయగలిగిన, ఇంతకు ముందు మీ దగ్గర రాకముందు మల్టీవిటమిన్ వాడేదాన్ని. మల్టీవిటమిన్ ఈజ్ నాట్, కానీ ఇప్పుడు అది కూడా వాడట్లేదు అక్క. అంటే నేను అన్ని డైట్ లో మల్టీవిటమిన్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. మల్టీవిటమిన్ యూ కెన్ యూజ్. మెడిసిన్ ఏంటంటే వెయిట్ లాస్ కి పౌడర్స్ వాడతారు, అవి వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అవి వాడకూడదు. కానీ మల్టీవిటమిన్ యూ కెన్. బట్ నేను అన్ని టెస్ట్లు చేయించాను కదా, నీకు తగ్గ డైట్ నీకు వచ్చేస్తుంది. So whoever have PCOD, thyroid, BP, sugar, PCOS, insulin resistance, any kind of hormonal issues, knee pains, back pain, so ఎవరైనా డైట్ చేయగలిగి, నిద్ర ప్రాపర్గా పోగలిగి, ఒక 30 minutes వాక్ చేయగలిగినా పర్లేదు. వాక్ చేయలేని వాళ్ళు కూడా రండి. I can assure you the right way. This is my word. And this is an example. It's true. Thank you. Thank you.